ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఫైనల్గా మా ట్రిప్లో లాస్ట్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో డే 3 ఇన్ కూర్గ్లో కుషాల్ నగర్కి అయితే పోతూ ఉన్నామండి. ఇక్కడ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అని ఫేమస్ అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అక్కడికే మనం పోబోతున్నాము. ఇంకా మడికేరి టు కుషాల్ నగర్కి 30-31 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 45 మినిట్స్ పడుతుంది కుషాల్ నగర్కి పోవడానికి. అండ్ మేము థర్డ్ డే మార్నింగే చెక్అవుట్ చేసేసామన్నమాట. ఎర్లీ మార్నింగే మనం రెడీ అయ్యేసి వెళ్ళిపోయాము. ఎందుకంటే మనం కుషాల్ నగర్ దుబారా ఎలిఫెంట్ దగ్గరికి 9 కల్లా వెళ్ళిపోతే మనం అన్ని కవర్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి మేము ఎర్లీగానే లేచేసి రెడీ అయ్యేసి వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడ చెక్అవుట్ చేసేస్తా ఉన్నాం అనమాట. మేము వెళ్ళే సమయానికి అక్కడ రిసెప్షన్ దగ్గర ఎవరు కూడా లేరు. పాపం అతనికి థ్యాంక్స్ చెప్దాము అనుకుంటే సరేలే కాల్ చేసి మళ్ళీ చెప్దాం, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇంకా మేము గమ్ముగా కీస్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము. చాలా హెల్ప్ చేశారు ఈ హోటల్ అతను. తన హెల్ప్ వల్ల మేము డైరెక్ట్గా లగేజ్ తీసుకొని కుషాల్ నగర్కి వెళ్ళిపోతున్నాము. లేదంటే కుషాల్ నగర్కి వెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్నీ చూసుకొని మళ్ళీ మడికేరికి వచ్చి లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ కుషాల్ నగర్కి వెళ్ళాల్సి వచ్చేది. సో అప్పుడు మనకి డబల్ జర్నీ అయ్యేది. అలా కాకుండా తిన హెల్ప్ వల్ల మేము డైరెక్ట్గా తినకు తెలిసిన ఫ్రెండ్ కుషాల్ నగర్లో హోటల్ పెట్టున్నారనమాట. సో ఆ హోటల్లో మేము లగేజ్ పెట్టేసి ఇంకా అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ చూసుకొని ఇంకా డైరెక్ట్గా మేము బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాము. లేదంటే మళ్ళీ మడికేరికి రావాల్సి వచ్చేది. సో మీలో ఎవరైనా వచ్చినా కూడా ఇలానే ప్లాన్ చేసుకోండి. అంటే డే 2 కానీ డే 3 కానీ మీరు ఎప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటున్నారో ఆ రోజు ప్లాన్ చేసుకుంటే బెటరు. అప్పుడు మీరు కుషాల్ నగర్లో చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ కూడా చూసుకొని డైరెక్ట్గా అక్కడ నుంచే మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మేము కూడా అలానే ప్లాన్ చేసుకున్నాము. మేము చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ కూడా కుషాల్ నగర్లో ఆఫ్టర్నూన్ లోపు కవర్ చేసేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మేము బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. కాకపోతే కుషాల్ నగర్లో ఫ్రీక్వెంట్గా బెంగళూరుకి బస్సులు ఉండవు. సో హాఫ్-అన్ అవర్కి 1 అవర్కి అలా ఉంటుందన్నమాట. కాకపోతే మైసూర్కి అయితే ఉంటాయి వెంటనే. మేము బెంగళూరుకి వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్గా ఒకే బస్సు ఎక్కేద్దామని చెప్పేసి కొంచెం వెయిట్ చేసాము. సో మీకు అది అభ్యంతరం లేదు అనుకుంటే కుషాల్ నగర్కి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కచ్చు. ఇంకైతే మేము కుషాల్ నగర్కి వచ్చేసామన్నమాట. ఇంకా బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే టెంపుల్ కనిపించింది. సో మార్నింగే కదా అని చెప్పేసి మేము అలా దండం పెట్టుకొని ఇంకా లగేజ్ ఆ హోటల్ రూమ్లో ఇచ్చేసి ఇంకా ఏవైతే చూడాలనుకుంటున్నామో అక్కడికైతే వచ్చేసాము. సో ఇదేనమాట మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ ఇన్ కుషాల్ నగర్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా అలానే పెట్టేస్తా ఉన్నాను. కొన్ని క్లిప్స్ చూడండి. నా ఎగ్జైట్మెంట్ అంటే నా హ్యాపీనెస్. నువ్వు తీస్తామా ఇటు పక్కన లైట్ గా వర్షం పడతా బొల్ల ఎందుకబ్బా. నా దగ్గరికి వీడియో తీస్తున్నా. బొల్లే ఉంది బాబా. తిరుగు వీడియో ఇటు ఆపోజిట్ వస్తుంది ఎప్పుడన్నా. దా ఇక్కడ ఫోటో తీసిన వీడియో తీస్తారా? బాబా స్టార్ట్. ఇట్రా నీళ్ళ మీద పడతావు. నేను పట్టుకునేవాడు కూడా లేడు. మళ్ళా పిల్ల పోతా ఉన్నా ఆడికి వెనక్క రా. వాళ్ళే కట్టిన పద. సో చూశారు కదండి, నా ఫేస్లో ఆనందం వెలిగిపోతూ ఉంది. అట్టేను భలే నచ్చింది నాకైతే. లైట్గా వర్షం పడతా, క్లౌడ్స్ అండ్ ఆ రివర్లో అలా నడవడం ఎంతసేపు నాకు అక్కడనే ఉందాం అనిపించింది. చాలాసేపే ఆ రివర్లోనే అట్ట తిరుగుతానే ఉన్నాను నేను. అంత బాగా నచ్చింది నాకు. ఇంకా అది దాటుకొని వచ్చిన తర్వాత ఇదనమాట దుబారా ఎలిఫెంట్ క్యాంప్. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి. సో వీటికి బాతింగ్ కానీ ఇంకా ఫుడ్ పెట్టడం కానీ అవంతా కూడా మనం చూడొచ్చు, చేయొచ్చు.
సో అదంతా మీరు ఇక్కడ చూస్తారు. అండ్ ఇక్కడ ఏనుగులకి స్నానం చేపించిన తర్వాత ఇక్కడ పక్కనే వినాయక స్వామి ఉన్నారు. అక్కడ ఏనుగు దండం పెట్టుకొని ఇంకా బొట్టు పెట్టుకుంటా ఉంటే భలే అనిపించింది. సో అందరు క్లాప్స్ కొట్టారు. సో మీరు కూడా చూడండి అది చూడలే. మరిగిస్తారు చూడు వాళ్ళు. మళ్ళా వేసింది. తీస్తున్నా. ఎట్లా దిగుతాడు ఇప్పుడు ఆయన? కూర్చుంటుంది అది చూడు. చూడు కళ్ళు ఆర్పణ టబ్బా చేస్తుంది కింద. టబ్బా కింద. మార్నింగ్ ఈవినింగ్. దిగారా రెండు వస్తున్నాయి చూడు. ఏం తింటుంది? మరీ తింటుందా? రాగి అది బాబా ఇటు చూడు. మంచిగా కిందకి పెట్టుకుంది. కిందకి పెడితే ఏనుగు కనిపిస్తాయా? కింద నుంచి ఎట్లది మట్టి పైన వేసుకుంటున్నా. మట్టి వేసుకుంటా. సో చూసారు కదండి, ఎంత బాగా ఎంజాయ్ చేశానండి నేను ఇక్కడ. చాలా టైం స్పెండ్ చేశాము. హాఫ్ డే ఉన్నా కూడా సరిపోదు అనిపించింది నాకైతే. ఈ ప్లేసు అంత బాగా నచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఎన్ని ఏనుగులు ఉన్నాయో, ఒకదాని తర్వాత ఒకటి స్నానానికి తీసుకుపోతా ఉన్నారు. యాక్చువల్గా ఈ ఏనుగులు బాతింగ్ టైం వచ్చేసి 9 to 11 అండి. కానీ 11:30, 12 వరకు ఆ రోజు స్నానాలు చేపిస్తానే ఉన్నారు. మేబీ జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ. సో అలా ఉన్నిందనమాట. మీరు ఇక్కడికి రావాలి అంటే ఖచ్చితంగా 9 లోపే వచ్చారని. మీరు ఆ రివర్ దాటుకొని వచ్చేసరికి 15 to 20 minutes అలా పడుతుంది. నిదానంగా రావాలి. అండ్ అప్పుడప్పుడు వర్షాలు కూడా పడతాయి. ఆ టైంలో తాడేదో కడతారు ఆ మూల నుంచి మూలకి. సో నిదానంగా అక్కడ పోలీసులు కానీ సెక్యూరిటీ కానీ చాలా మందే ఉంటారు. సో ఏం భయం లేదు. కాకపోతే అక్కడ పాచి ఉంటుంది, జారుతూ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది పడ్డారు. మేము నిదానంగా పట్టుకొని నడిచాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ పర్ పర్సన్ వచ్చేసి 150 or 200 ఎంతోనండి, సరిగా గుర్తులేదు. అండ్ బాతింగ్ చేపించాలి మనం ఏనుగులకి అంటే ఒక్కొక్కరికి 500 తీసుకుంటారు. ఓఎం అంత బట్టి ఎందుకులే అని చెప్పేసి మేమైతే బాతింగ్కి అయితే టికెట్ ఏం తీసుకోలేదు. అండ్ ఫుడ్ పెట్టడానికి, బ్లెస్సింగ్ తీసుకోవడానికి అలాగా సపరేట్గా టికెట్ ఉంటుంది. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు అవి తీసుకోవచ్చు. సో మేమైతే తీసుకోలేదన్నమాట. మేము ఆల్రెడీ ఇవి ఎక్స్పీరియన్స్ చేసాము. అందుకని ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి మేమైతే వాటికి ఏం తీసుకోలేదు టికెట్. సో ఇక్కడికి మీరు 11:30, 12కి అలా వచ్చినారనుకో, ఇవి మళ్ళీ అడవిలోకి వదిలేస్తారండి. సో మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైంలోనే వీటిని బయటికి తీసుకొస్తారు. ఆ టైంలో మీరు వెళ్ళిండ్రనుకో ఆ ఏనుగులు అవన్నీ చూడొచ్చు. లేదంటే మీరు మిస్ అవుతారు అదంతా కూడా.
అంటే నేను చెప్పాను కదా ఈ రివర్ దాటేటప్పుడు మధ్య మధ్యలో పాచి ఉంటుంది. సో ఈయన జారాడనమాట 3-4 సార్లు పాపం పడ్డం లేడు అట్లా చేసినారు. ఇంకా మా వారు పోయి హెల్ప్ చేస్తూ ఉన్నారు. చెయ్యందిస్తే ఇంకా తను నిదానంగా లేచి వచ్చేసారనమాట. తన చేతిలో చాలా లగేజ్ ఉంది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు బెటర్ మీరు చేతిలో ఏం లగేజ్ లేకుండా తీసుకోబోతే మంచిది. రివర్లో నడవడం హైలైట్. సో ఇంకైతే మేము రిటర్న్ కూడా వచ్చేసాము. అండ్ మీరు ఇక్కడ స్టార్టింగ్ రివర్ దాటేటప్పుడు చెప్పులు చాలా మంది అక్కడ వదులుతున్నారు. బట్ మీరైతే వదలకండి, డైరెక్ట్ పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి రివర్ దాటుకొని వెళ్ళిన తర్వాత మనం ఆ అడవిలో అంతా నడవాల్సి వస్తుంది. అప్పుడు చెప్పులు లేకుండా ఉంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేమైతే వేసుకునింది షూస్ కదా, 2 లేసులు కట్టుకొని ఇంకా పట్టుకోపోయామన్నమాట. ఇంకా అలా అక్కడ బోటింగ్ కూడా ఉంది, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. నాకు అప్పటికే ఓపిక అయిపోయింది. ఆడే 12 వరకు ఉన్నాం మేము. ఎప్పుడో 8:30కి అక్కడికి వెళ్ళాము. 12 వరకు అక్కడే టైం స్పెండ్ చేసాము. అంత బాగా నచ్చింది నాకు అక్కడైతేను. అండ్ ఈ కూర్గులో ఏదైనా ది బెస్ట్ ప్లేస్ నాకు నచ్చింది అంటే దుబారా ఎలిఫెంట్ క్యాంప్ అండి. అంత బాగా నచ్చింది. మెయిన్గా రివర్లో అలా నడవడము నాకు అది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకైతే ఆ దుబారా ఎలిఫెంట్ దగ్గర నుంచి చిక్కువలి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది అక్కడ నుంచి ఒక 15 మినిట్స్ ఎంత పడుతుంది ఎగ్జాక్ట్గా టైం తెలియదు కానీ సో దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చాము. బట్ ఇక్కడ వాటర్ ఉన్నప్పుడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడైతే అంత వాటర్ లేవు. అండ్ మిట్ట మధ్యాహ్నం బగబగ మండే ఎండకి నడుచుకొని వచ్చేసరికి నాకు తలనొప్పి పుట్టేసింది. అందులో మేము మా ట్రిప్ స్టార్ట్ చేసి 4th డే కదా, నాకు అప్పటికే ఓపిక నశించింది. ఇంకా 2 డేస్ కంటిన్యూగా ఎండలో తిరగడం వల్ల ఏమో కానీ అస్సలు ఓపిక లేకపోయింది నాకు. ఇంకా అందుకని చెప్పేసి పెద్దగా అక్కడ టైం స్పెండ్ చేయలేకపోయాము. ఇంకా అక్కడ పెద్దగా టైం స్పెండ్ చేయలేదన్నమాట. జస్ట్ ఒక 15 మినిట్స్ ఉండేసి హోటల్ తీసుకొని ఇంకా గమ్మున వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పోవాలి, అంత మండే ఎండలో. ఇంకా అందుకే ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాము. ఇంకా అక్కడి నుంచి నిసర్గధామ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది పార్క్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కానీ ఇంకా అవన్నీ ఉంటాయి. ఇక్కడ బెస్ట్ టైం అనమాట స్పెండ్ చేయడానికి. అండ్ ఈ నిసర్గధామ లోపలికి వెళ్ళాలంటే ఇలా బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి. అదేమో ఊగతా ఉన్నింది. మంచి ఎక్స్పీరియన్స్ ఇది కూడాను. అండ్ ఈ నిసర్గధామ పేరు విన్నప్పుడల్లా నాకు మహాభారతంలో అశ్వత్థామ ఉన్నారు కదా, సో ఆయనే గుర్తొస్తా ఉన్నారు. నిసర్గధామ, అశ్వత్థామ 2 సిమిలర్గా ఉన్నట్టున్నాయి కదా, కాబట్టి నాకు అలా ఆ పేరు బాగా గుర్తుండిపోయింది. నిసర్గధామ పేరు బాగుంది కదా. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చాలా దూరం నడవాలి. చాలా పెద్ద పార్క్ లాగా ఉంటుంది అనమాట. సో ప్రతిదీ ఉంటుంది. అండ్ ఇక్కడ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు అది అనేది కూడా ఇక్కడ ఒక చిన్న విలేజ్ థీమ్లో ఇవంతా కట్టినారు. సో అది కూడా బాగుంది. అండ్ ఇక్కడ చెప్పాను కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉంటాయి. సో చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. అండ్ వీటితో ఫోటోలు దిగాలన్నా వీటికి దానా వేయాలన్నా వాటికి కూడా సపరేట్ కాస్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీజు కూడా 50 రూపీస్ ఎంతోనండి. అది నేను పడవడానికి రెడీగా ఉన్నట్టుంది. చూడు 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 నా భలే తల మీదకి నీకా నీ జుట్టు కిచుగుడు లాగా ఉంది అందుకే పువ్వు పట్టుకుని
అండ్ ఇక్కడైతే కొన్ని బర్డ్స్తో ఫొటోస్ దిగుదామని అలా లోపలికి వచ్చామన్నమాట. ఇవి ఎంత బాగా మన దగ్గరకు వస్తున్నాయో, సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. మనం దానా వేసినాం అనుకో మన చుట్టూ వచ్చి వాలిపోతున్నాయి. స్టార్టింగ్లో టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ పూజారి గారు ఒక ఫ్లవర్ ఇస్తే సో అది నేను తల్ల పెట్టుకొని ఉన్నాను. సో ఆ హెయిర్ స్టైల్కి ఇంకా డ్రెస్కి సెట్ కాకపోయినా దేవుడి ఫ్లవర్ కదా అని చెప్పేసి అలానే పెట్టుకొని వచ్చేసాను అనమాట. ఇంక నేను ఆ బర్డ్స్ని పట్టుకోగానే అవన్నీ ఒక్కసారిగా నా తల మీద వాలి ఇంకా తింటా ఉన్నాయి ఆ ఫ్లవర్ని. చాలాసేపే ఉన్నాయి అవి నా తల మీద. అవి ఇట్లా పొడుస్తూ ఉంటే చక్కలిగిలిగా ఉన్నింది, భలే ఉన్నింది. సో అలా ఆ బర్డ్స్తో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదిగో ఈ మ్యాక్రో దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది ఒక డిఫరెంట్ బర్డ్ అనమాట. సో ఇది కూడా మాట్లాడుతుందండి. దీని సౌండ్ ఉంటుందండి, అబ్బా చెవులు గుయ్యి అంటాయి అట్లే. అండ్ దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. సో ఇది వచ్చేసి 60 to 18 years బతుకుతుంది అనమాట. అండ్ ఈ బర్డ్ ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ, మనలాగే ఏది పడితే అది తిందు. సో అన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవేనమాట దాని ఫుడ్ వచ్చేసి. ఇవే కాకుండా చాలా ఉన్నాయి. సో చాలా ఎగ్జైట్ అవుతారు మెయిన్గా పిల్లల్ని తీసుకొని పోతే. మీ ఓపిక తిరిగినంతసేపు తిరగచ్చు, మాకు అంత ఓపిక లేదు. పైగా మనం ఇప్పుడు మధ్యాహ్నం నుంచి రిటర్న్ అయిపోవాలి కాబట్టి ఇంకా గబగబా ఏదో వచ్చినామా చూసుకున్నామా పోతున్నామా అన్నట్టే ఉన్నింది మాకైతే. పైగా ఓపికలు అస్సలు లేవు. సో 4 days పెట్టకూడదు అనిపించింది నాకు. ఏదో ఒక 2 days 3 days అయితే ట్రిప్ ఓకే, కానీ మరి అన్నన్ని రోజులంటే ఓపిక కూడా ఉండదు, నిద్ర ఉండదు, ఏముండదు అనిపించింది. కాకపోతే ఈ 2 ప్లేసులకి వెళ్ళిన దగ్గర ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎండ ఉన్నా కూడా మేనేజ్ చేయగలము. ఎందుకంటే చుట్టూ చెట్లు అంతా నేచరే కాబట్టి అంత ఎండ అనిపించదు మనకు. కాకపోతే మేము అప్పటికే బాగా తిరిగేసి ఉన్నాము, పైగా వెళ్ళాలి కదా. సో రిటర్న్ ఇంకా అందుకని చెప్పేసి మాకు అసలు ఇంట్రెస్ట్ రాలేదు, ఓపిక రాలేదు. పైగా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకా అందుకని పెద్దగా వీడియోస్ కానీ ఫొటోస్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఇంకైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ బుద్ధ విగ్రహం ఉంటుంది కదా, సో అక్కడ మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇదంతా కూడా ఒక ప్రపంచం లాగా ఉంటుంది. సో ఓన్లీ టిబిటియన్సే ఉంటారు. కరెక్టే పలికానా? సో ఆ వర్డ్ రాంగ్ అయితే ఏమనుకోగాకండి. ఇంకా అలా ఈ ప్లేస్ మొత్తం కూడా చూసేసి ఇంకైతే మేము డైరెక్ట్గా బెంగళూరుకి రిటర్న్ అయిపోయాము. ఇంకప్పటికే 3:30 అలా అయిపోయింది. లంచ్ చేద్దాం అనుకుంటే బస్సు యాడ్ వస్తుందో అని చెప్పేసి ఇంకా లంచ్ కూడా చేయలేదు. ఇంకా మేము బెంగళూరు మా ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయింది. సో మధ్యాహ్నం లంచ్ లేదు, నైట్ డిన్నర్ లేదు, ఎందుకులేండి. సో బాగా అలసిపోయాము. ఇంకా ఆ జామున ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యేసి పడుకునేసరికి 2:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ ఎప్పుడుకో లేచాము.